హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం వ్లాగ్ తీద్దాం అనుకున్నా. ఇప్పుడు దాకా మన ఛానల్లో వ్లాగ్స్ అయితే నేను తీయలేదు, ప్లస్ అప్లోడ్ కూడా చేయలేదు. ఇదే మన ఫస్ట్ వ్లాగ్ అయ్యి ఉంటుంది. ఇది వచ్చేసి సాటర్డే అనమాట. సాటర్డే వచ్చి కొంచెం ఈవినింగ్ కొంచెం చల్లగా ఉంది అనేసి అని కొంచెం ఎంజాయ్ చేస్తున్నా బాల్కనీలో. అండ్ మీకు ఈ దిల్ పాస్ ఎంతమంది గుర్తుందో నాకు కమెంట్ చేయండి. చిన్నప్పుడు అయితే నాది మోస్ట్ ఫేవరెట్ ఒక స్నాక్ అనమాట. ఇది బేకరీకి వెళ్ళినప్పుడు అంతా తీసుకుని వచ్చుకునేదాన్ని. అండ్ మా తాత అవ్వ వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా తీసుకొచ్చేవాళ్ళు. ఇదైతే 15 రూపీస్ ఉన్నింది అప్పుడైతే. ఇప్పుడు ఏంది 60-50 అంటున్నారు. సో ఈవినింగ్ బేకరీకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉన్నింది, నా మోస్ట్ ఫేవరెట్. సో కొద్దిసేపు తర్వాత ల్యాప్టాప్స్లో నాకు కొంచెం వర్క్ ఉన్నింది, సాఫ్ట్వేర్ వర్క్స్ అట్లా ఉన్నింది. సో అవన్నీ కొంచెం అప్డేట్ చేస్తూ ఉన్నాను. ల్యాప్టాప్ అప్డేట్ చేయాల్సింది వచ్చింది, అవన్నీ అప్డేట్ చేస్తున్నాను. ఇవి కరెంట్ ఆఫ్ అయిపోయిందని తెలియకుండానే వైఫై కనెక్ట్ చేస్తున్నాను. ఏంద్రా వైఫై కనెక్ట్ అవ్వలేదు అనేసి అంతసేపు నేను టెన్షన్ పడుతున్నాను. కరెంట్ ఆఫ్ అయిన విషయమే నేను మర్చిపోయాను. అది ఎలా మర్చిపోయాను, ఒక పక్క గాలి రావట్లేదు, ఇట్లా ఊదుకుంటున్నాను కానీ కరెంట్ ఆఫ్ అయిపోయింది అనే విషయమే మర్చిపోయాను. సో లేడీస్ అంటే మోస్ట్ ఆఫ్ అన్ని వర్క్స్ చేసుకోవాలి, వర్క్ కానీ అన్నీ చేయాలి. సో ల్యాప్టాప్లో చూస్తూ నేనైతే దిల్పాస్ తినేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చుతుంది కూడా. మీకు చైల్డ్హుడ్ స్నాక్స్ ఏంటి అనేది నాకు కమెంట్ చేయండి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. నాకైతే మోస్ట్ స్వీట్స్ అయితే పిచ్చి అనమాట. అది ఏ రకం స్వీట్ అయినా సరే నేను తినేసేదాన్ని. దాన్ని ఏది పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. స్వీట్ అయితే చాలు తినేసేదాన్ని. మా చెల్లి ఆటోమేటిక్గా హాట్ అనమాట. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నాది ఫోటో అనమాట. ఇది నాది మోస్ట్ ఫేవరెట్ ఫోటో. అది నేను మా ఆయన తీసుకున్న ఫస్ట్ ఫోటో అది అనమాట. సో నేను అది చూపిస్తున్నాను. సో ఈవినింగ్ ఇది వచ్చేసి ఇక్కడ బాహుబలి ఎగ్జిబిషన్ పెట్టారు. సో వెళ్ళాను అనమాట. సో వెళ్తే ఆడ ఎవ్వరు లేరు, ఎందుకు వెళ్ళానా అనిపించింది. అంత త్వరగా అంటే 5:30కి ఓపెన్ అన్నారు, 5:45కే వెళ్ళాము మేమేమో. కానీ అక్కడ ఎవ్వరు లేరు, చాలా బోర్గా ఉన్నింది. ఈ సెట్ మాత్రం కొంచెం బాగునింది. ఈ సెట్ కొంచెం చూసేసుకొని అండ్ ఆ స్టిక్కర్స్ అనేవి పెట్టున్నారు, బాహుబలిలో ఎవరెవరు యాక్టింగ్ చేశారు ఏంటి అనేదంతా. సో ఆ స్టిక్కర్స్ అవన్నీ చూసామన్నమాట. వెళ్ళిన దాంట్లోకి కొంచెం వర్త్ అంటే ఆ ఒక హార్ట్స్ ఉంది కదా, అది మాత్రమే కొంచెం వర్త్గా అనిపించింది. మిగతా అంతా స్టిక్కర్స్ కట్ చేసి పెట్టారు. సో ఇవన్నీ చూసేసి ఇంకా బోర్ కొట్టింది అనేసి అని షాప్స్ కన్నా వెళ్దాంలే వెనకాల అనుకొని వెళ్ళామన్నమాట. అసలు ఆ షాప్స్కి వెళ్దామని అనుకున్నాం కానీ అసలు ఒక్క షాప్ ఓపెన్ చేయలేదు, అసలు ఏది ఓపెన్లో లేదు. అట్లీస్ట్ గేమ్స్ అన్న ఆడదాం అనుకుంటే ఏది ఓపెన్లో లేదు. సరే మళ్ళీ మేము రిటర్న్ వచ్చి ఒకసారి ఇంకొక సెట్ వీడియో తీసుకున్నాం అనమాట. ఇటు సైడ్ ఉన్నది చూడలేదు. సో ఇటు సైడ్ ఉన్న సెట్స్ అన్ని చూసేసి వీడియోస్ తీసుకొని ఇంకా ఇది బోర్ కొడుతుంది అనేసి అని ఇంకా ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసాము. సో దాని తర్వాత మేమైతే జూడియోకి వెళ్ళామన్నమాట. జూడియోకి వెళ్ళిన తర్వాత పెద్దగా క్లాస్ కొనుక్కోవాలి అనేలాగా వెళ్ళలేదు, జస్ట్ కలెక్షన్ చూద్దామనే వెళ్ళాము. కానీ కలెక్షన్ చూస్తే మన కళ్ళు గమ్మున ఉండవు కదా, ఆటోమేటిక్గా లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే. నాకు మా హస్బెండ్కి ఏమంటే పెద్దగా ఒక ఫెస్టివల్ వచ్చింది లేదంటే బర్త్డే వచ్చింది కంపల్సరీ తీసుకోవాలి అన్నట్టుగా అయితే మా ఇద్దరికి ఎప్పుడు ఉండదు. మాకు ఎప్పుడు బుద్ధి పుడుతుందో అప్పుడు షాపింగ్కి వెళ్తాం అనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు మాకు ఎప్పుడైనా ఏదైనా నచ్చిందంటే అది తీసేసుకుంటాము. సో మామూలుగా అయితే ఫెస్టివల్కి అండ్ బర్త్డేస్కి అనేసనే మనం సపరేట్గా షాపింగ్ చేస్తాము. సో అట్లాంటి షాపింగ్ అనేవి మనకి ఉండవు అనమాట, మనకి ఎప్పుడు పడితే అప్పుడు. ఇక్కడైతే లంచ్ చేస్తున్నా ఆఫ్టర్నూన్కి. సో టమాటో రైస్ అయితే అసలు బిర్యానీ టేస్ట్ లాగా ఉంటుంది. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అవి అనమాట: ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర. మీ దగ్గర పుదీనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మీకు ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ యాడ్ చేసుకోండి. నార్మల్గా టమాటో రైస్కైనా సరే బిర్యానీకైనా సరే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. మీకు ఎంత ఆయిల్ కావాలో అంత యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం ఒక 2-3 స్పూన్స్ ఎక్కువగానే వేసాను. దాంట్లో వచ్చి లవంగం యాడ్ చేసుకోండి. లవంగము, పట్ట, బిర్యానీ స్పైసెస్ అన్నీ మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇవన్నీ యాడ్ చేస్తాను అనమాట. సో గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు వచ్చేసి ఫస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనకి గ్రీన్ చిల్లీ అనేది స్మెల్ ఒకటి వస్తుంది, అది దాకా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి ఆనియన్, దీంట్లో కొత్తిమీర వచ్చేసి కూడా ఆనియన్తో పాటే వేసి ఫ్రై చేసేయాలి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు బాగా దిగుతుంది అనమాట. సో ఆనియన్ త్వరగా కుక్ కావాలంటే కొంచెం సాల్ట్ వేసేసుకొని కుక్ చేసేసుకోండి. సాల్ట్ కూడా మీరు ఎక్కువ వేయకండి, మీకు అంటే ఆనియన్స్ అనేది కుక్ అయ్యేంత వరకే కొంచెంగా వేసుకోండి. దాంట్లోనే వచ్చేసి పసుపు కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిపోయిన
తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. నేనైతే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఇంట్లోనే గ్రైండ్ చేస్తాను అనమాట. పెద్దగా ఆ పొట్టని కూడా నేను తీయను, అంటే గార్లిక్ పొట్టు తీసేస్తాను, ఆ జింజర్ పొట్టు తీసేస్తాను. అంటే కొంచెం బాగా డీటెయిల్గా తీయను, కొంచెం పట్టుగా తీసేసి దాన్ని కొంచెం పసుపు సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేస్తాను. సో దాన్ని ఫ్రీజర్లో పెట్టేస్తే నాకు 1 వీక్ దాకా వస్తుంది. సో ఇవన్నీ వేసేసి ఆయిల్లో వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని అండ్ టమాటోస్ యాడ్ చేసుకోవాలి. సో టమాటోస్ వచ్చేసి బాగా మెత్తగా కుక్ అవ్వాలి. ఈ ట్రిక్ అని టమాటోలోనే ఉంది. బాగా మెత్తగా కుక్ అయిన తర్వాత దాన్ని బాగా నలపాలన్నమాట. ఆ టమాటోస్ జ్యూస్ అనేంత మెత్తగా, అంటే ఆ టమాటోస్ లాగా కనపడకూడదు, అది ఒక గ్రేవీ లాగా అయిపోవాలి, అంతలాగా బాగా దాన్ని మ్యాష్ చేయాలన్నమాట. సో ఈ టమాటోస్ అన్ని మ్యాష్ చేసిన తర్వాత వచ్చి కారపొడి వేసుకొని, మీకు ఎంత కారపొడి కావాలో అంత వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేసాను. అదే కారం కొంచెం ఎక్కువ అయిపోయింది నాకు, తెలియకుండా 1 స్పూన్ వేసేసాను, మామూలుగా 1/2 స్పూన్ వేయాల్సింది. సో అవి వేసేసి ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. ధనియాల పౌడర్ కూడా 1 స్పూన్ వేసేసిన తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకోండి. నేనైతే చికెన్ మసాలా, గరం మసాలా కంపల్సరీ టమాటో రైస్ వేస్తాను, ఎందుకంటే మనకు ఆ బిర్యానీ ఫ్లేవర్ కావాలంటే అది వేయాలన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఆయిల్ అనేది పైకి తేలాలి, ఇవన్నీ మసాలాస్ అన్ని బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలాలి. సో ఆయిల్ పైకి తేలిన తర్వాత మీరు కడిగి పెట్టుకున్న రైస్ ఒక 1 అవర్ 1/2 అవర్ నానబెట్టిన రైస్ ఇందులో వేసేసుకొని వెంటనే వాటర్ పోయకుండా అది ఆయిల్లోనే రైస్ని వచ్చేసి కాసేపు బాగా ఫ్రై ఇవ్వండి. సో ఇలాగ ఫ్రై చేయడం వలన మనకి రైస్ అనేది కొంచెం బాగా మెత్తగా రాకుండా బాగా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. సో టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయండి. సో నేను ఇక్కడైతే 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 3 వేసాను అనమాట, అంటే 3 గ్లాస్ వేయాలి. దాంట్లో వచ్చేసి నేను 2.5 గ్లాస్ వేసాను వాటర్. అయితే 2.5 గ్లాస్ వాటర్ వేసి కాసేపు బాగా కలిపి, మీకు ఉప్పు కారం అన్నీ ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు దమ్ వచ్చేసి ఇట్లానే మీరు స్టవ్ మీదనే కూడా దమ్ పెట్టచ్చు, లేదు అంటే మీరు నార్మల్గా కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. ఈ రైసే కుక్కర్లో చేయొచ్చు, నేనైతే రైస్ కుక్కర్లో పెట్టేస్తాను దమ్ము. సో నాకు ఈజీగా అయిపోతుంది అనిపిస్తుంది. సో ఇదైతే రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. గ్రేవీగా కూడా ఉంటుంది రైస్లో, అంటే మనం బిర్యానీ తినేటప్పుడు ఆ గ్రేవీనెస్ ఉంటాయి కదా రైస్ లోపల, సో అట్లనే ఉంటుంది టమాటో రైస్ కూడా. ఆ గ్రేవీగా ఉంటుంది, రైస్గా ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా బిర్యానీ కలర్లో ఉంది రైస్ కూడా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ అయితే. బేసిక్గా కొన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రం వేస్తే చాలు, పెద్దగా అవసరం లేదు. సో దాని తర్వాత నాకు అమెజాన్లో నుంచి పార్సల్ వచ్చిందనమాట. ఇవి వచ్చేసి చియా సీడ్స్. నేను ఇంతకుముందు ఓట్ మీల్ అని చేసుకున్నాను కదా నేను వెయిట్ లాస్ ఉన్నప్పుడు. సో నేను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఓట్ మీల్ ఇవన్నీ తిందాము అనుకుంటున్నా. చాలామంది నాకు కామెంట్ కూడా చేశారు, మీరు డైట్ ఎలా చేస్తారు మాకు ఒకసారి వీడియో లాగా చేయండి అనేసి. కంపల్సరీ నేను ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. నేను A to Z ఎలా తిన్నాను ఏంటి అనే దాని గురించి కూడా నేను మీకు వీడియో బ్రీఫ్గా నేను చెప్పినాను, కానీ అది వీడియో లాగా చేసి మీరు పోస్ట్ చేయండి అని నాకు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కమెంట్స్లో. సో నేను అలానే మీకు వీడియో లాగా తీసి నేను ఎలా చేస్తాను ఏంటి ఏం తిన్నాను అనేవన్నీ నేను పోస్ట్ చేస్తాను. ప్రజెంట్కి అయితే నాకు ఈ 2 అయిపోయింది అనమాట. సో నేను రీస్టాక్ చేసుకున్నాను. ఓట్స్ కూడా రావాలి, ఇంకా ఓట్స్ రాలేదు. నేను ఓట్స్ అయితే రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తున్నాను. సో అది ఓట్స్ వచ్చినాక కూడా నేను మీకు ఈ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను.